ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యాచిలర్ స్టైల్లో టమోటా రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బాగా కడుక్కొని ఇలా చిన్న కోసుకోవాలి. అలాగే పెను పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి, రోస్ట్ కదా, టమాటో రోస్ట్ కదా, ఆయిల్ ఎక్కువ ఉండాలి. వాళ్ళు కొన్ని వేసుకోవాలి. ఎర్రగడ్డలు, అలాగే కరివేపాకు, మిరపకాయలు కానీ చించేసుకోవాలి. ఇలా చించుకోవాలి, చించుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, ఎందుకంటే బిరిక్కన వేగిపోతాయి. సాల్ట్ వేస్తే బిరిక్కన వేగిపోతాయంట, అలా చెప్పారు యూట్యూబ్లో, నేను చూసాను. అందుకు సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఫస్ట్. పెట్టినవా, పసుపు కొంచెం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బాగా. టమాటో రోస్ట్ చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా బాగా చేస్తారు. మగ పిల్లలు చేసుకోవచ్చు, వాళ్ళకి ఎవరు ఉంటారు కదా, హాస్టల్లో ఉంటారు కదా, రూమ్ తీసుకుంటే పక్కన వాళ్ళు బాగా చేసుకోవచ్చు టమాటాలు తక్కువ ఉన్నప్పుడు. ఇలా మనం ఇంట్లో పిల్లలకు చేసి పెడితే వేడివేడి అన్నం వేసుకొని బాగా తినొచ్చు. వేడివేడి అన్నంలోకి చల్లన్నంలోకి బాగుంటుంది, ఊరగాయలాగా ఉంటుంది. కానీ టమాటో రోస్ట్లోకి వాటర్ అనేకతే వేయకూడదు. టమాటో కాయల్లోనే నీరు ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇంకా నూనె ఎక్కువ ఉంటుంది కదా, అదే సరిపోతుందండి. నీళ్ళు మాత్రం వేయకూడదు. ఇలా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఎర్రగా కానివ్వండి. ఇక్కడ చూద్దాం రండి. ఎల్లవాయలు దంచుకొని వేసుకోవాలి దాంట్లోకి. చూడండి, అలా దంచుకోవాలి. అలాగే వేస్తే బాగుండదు, బాగా దంచుకొని. ఎక్కువ తెల్లవాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని నేను బాగా వేస్తున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు, తెల్లవాయలు వేస్తే బాగుంటుంది ఎక్కువ. ఇలా బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి తెల్లవాయలు. చూడండి చూడండి, ఇలా ఎర్రగైంది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం దీంట్లోకి. చూడండి, కడుక్కొని కోసి పెట్టుకున్న టమాటాలు చిన్నగా. అలాగే మనం తెల్లవాయి దంచుకున్నాం కదా, అది కానీ. ఉప్పు తగినంత. చింతపండు వేసుకోవాలి, నానబెట్టుకున్న చింతపండు. వాటర్లో నానబెట్టుకోవాలండి చింతపండు మెత్తగా. అలాగే కారం వేసుకున్నాం. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాం. చింతపండు బాగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మెత్తగా ఉండడానికి, అప్పటికప్పుడుకి వేసుకోవద్దండి. ఇలా వాటర్ అయినాకైతే వేయకూడదు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడల్లా ఇలా టమోటాలని ఒత్తుకోవాలి, ఎందుకంటే మెత్తగా అవ్వడానికి. దాంట్లో నింటే వాటర్ వస్తుంది కదా, ఇది ఉడకడానికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. నేను కాకరకాయ కూర చేసినానండి మా కోసము, నాకు మా ఆయనకి. మా పిల్లలు కాకరకాయ కూర తినరు, అందుకని వాళ్ళ కోసమే ఈ కూర టమాటో రోస్ట్. వాళ్ళకి కూర అంటే చాలా ఇష్టం. ఇలా బాగా దుంకోవాలండి. మళ్ళీ దాంట్లోకి వేసి అయ్యో నీళ్ళు రాలేదే మాడకపోతుంది, అదుకోపోతే మళ్ళీ వాటర్ లేదే మాడకపోతుంది అనుకుంటారు. అందుకని మనం టమాటాలని ఇలా గుజ్జు గుజ్జుగా ఇలా గెంటితో ఇలా దుంకుంటూ ఉంటే దాంట్లో వాటర్ వస్తుంది, అప్పుడు మెత్తగా ఉడుకుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్, చెప్పాలి కదా బాగా కరెక్ట్గా మీకు. వాటర్ వేయకోకుంటే ఎలా ఉడుకుతుంది అని. చూడండి
అలాగే బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెం ఉడికింది. మీ ఇక్కడ అన్నం పెట్టాను చూడండి, అన్నం పెట్టాను. ఇక్కడ చూడండి మా ఇంట్లో కాకరకాయ కూర. కాకరకాయ కూర చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలా గట్టిగా చేస్తా. చూడండి ఎంత బాగుంది కాకరకాయ కూర. మీ ఇంట్లో ఎంత చేయడానికి ఇష్టం కాకరకాయ కూర? కాకరకాయ కూర తింటే మంచిది కదా హెల్త్కి. మా పిల్లలకైతే ఇష్టమే ఉండదు. ఏం చేద్దాం? ఇలా ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను బాగా అదుముకున్నాను కదా అదంతా, మళ్ళీ ఒక్కసారి ఇలా అదుముకోండి బాగా. టమాటాలు కానరాగుద్దు, గుజ్జు గుజ్జు అయిపోవాలి ఊరగాయలాగా. ఇలా ఇలా అదుముకోవాలి బాగా. ఆయిల్ అంతా పైకి రావాలి. టమోటాలే అనేకతే మనకు కానరాగుద్దు. ఒత్తుకోవాలి బాగా. ఒత్తుకుంటే చూడండి, నేను అప్పుడు వేసినప్పుడు నీళ్ళు ఏం లేవు కదా. ఇప్పుడు చూడు ఎంత నీళ్ళగా ఉందో చూడండి, చూస్తున్నారు కదా. ఇలా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. టమోటాకాయల్లోనే వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది మనకి. టమోటా రోస్ట్ అంటే వాటర్ వేయకోకుండా చేసుకోవాలి. అది బయట పెట్టుకున్న 3 రోజులైనా తినొచ్చు. బ్యాచిలర్స్ అబ్బాయిలు మీరు ట్రై చేయండి ఇలాంటివి. మీకు చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం చేసుకొని ఇలా టమోటాకాయలు తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. మనం బయట తెచ్చుకుంటే బాగుండదు కదా ఊరగాయ, టమోటా ఊరగాయ. అలాంటిది ఇది టమోటాకి ఊరగాయ లాంటిది. చూడండి ఎంత బాగా అయిపోయింది చూడండి. చూడండి లాస్ట్లో అయిపోయే ముందరగా వేసుకోవాలి కొత్తిమీర. బాగుంటుంది కదా. కొత్తిమీర వేసుకున్నాక ఒక్కసారి కలబెట్టుకున్నాం. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. టమోటా రోస్ట్ ఎంత అందంగా ఉందో. బాగా మాగిన టమాటాకాయలతో చేయండి, పచ్చి టమాటాకాయలతో చేయొద్దండి. మాగిన టమాటాకాయలతో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మాగిన టమాటాకాయలు ఉంటేనే చేయండి ఈ టమాటా రోస్ట్. చూడండి టమాటా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. టమాటా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరింట్లో అయినా హాస్టల్స్కి వెళ్ళే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా టమోటా రోస్ట్ లాగా చేసిస్తే వాళ్ళు ఒక 2 days 3 days తింటారు. బాగుంటుంది చేస్తే. ఇలా చపాతి అన్నా, పూరి అన్నా, ఏదైనా వేడి అన్నమైనా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ట్రై చేయండి ఇలా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఏంటి కాయగూరలు ఉండవు కదా, టమాటోకాయలు ఒక్కటే ఉంటాయి కదా, అప్పుడు ఇలా ట్రై చేయండి మీరు. ఓకేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, మా టమాటా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మీ ఇంట్లో కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? బాయ్. వేడి అన్నంలోకి ఇలా టమాటా రోస్ట్ వేసుకొని తింటే అయిపోతుందండి. 2 కాలేటివి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.